భాస్కర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. మోడీ ప్రధానమంత్రి, ఎన్డీఏ ఆయన్ని ప్రధాన అభ్యర్థిగా ఎనానిమస్గా ఎన్నుకుంది. కాకపోతే ఈసారి బాబు గారు, నితీష్ కుమార్ వీళ్ళిద్దరు కూడా వీళ్ళ రోల్ చాలా కీలకంగా మారుతుంది ఢిల్లీలో అని చెప్పి అంటున్నారు. పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళుగా ఆయన ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. ఇప్పుడు నిజమైన కోయలేషన్ని లీడ్ చేయాల్సి ఉంటుంది మోడీ గారు. సో అక్కడ చంద్రబాబు గారి ప్రాధాన్యత పెరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడేమో పెద్ద మెజారిటీతో గెలిచారు. సో ఇక్కడ కూడా మొత్తం పరిస్థితులన్నీ మారిపోయినాయి. నిన్నటిదాకా ఆయన వై నాట్ 175 అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే 175 దగ్గరకు వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటిదాకా రూల్ ఆఫ్ లాని మర్చిపోయి రూల్ ఆఫ్ రాజారెడ్డి లేకపోతే రూల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వ్యవహరించిన ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర అధికారులందరూ వీళ్ళంతా ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకల్లాగా కొట్టుకు చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కొంతమంది డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాగే ఇది లేని వాళ్ళు సెలవులు పెట్టుకుందామని ఆలోచనలో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఈ వీళ్ళ మీద ఇప్పుడు రాబోయే ప్రభుత్వం అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆయన ఎందుకు కొంచెం చూసి చూడనట్టు పోతాడులే, మరి తీవ్రమైన చర్యలకు దిగరలే అనేది ఒకటి ఉంది. సో ఇప్పుడు ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు అలా వదిలేస్తే జనం ఊరుకునేట్లేరు కదా. మరి ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి? మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గత ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని, భారత చట్టాలని ఉల్లంఘించి సొంత వ్యక్తిగతంగా తయారు చేసుకున్న చట్టాలని మాత్రమే పాటిస్తాము అన్న తరహాలో వ్యవహరించిన ప్రతి అధికారి మూల్యం చెల్లించాల్సిందే అండి. ఆ మూల్యం అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టారని కాదు, భారత రాజ్యాంగాన్ని గౌరవించనందుకు, ప్రభుత్వం నిర్వచించిన చట్టాన్ని పాటించినందుకు, వీళ్ళ సొంత చట్టాలు రాసుకున్నందుకు, అడ్డగోలుగా వ్యవహరించినందుకు వీటన్నిటికీ ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. ప్రతి ప్రభుత్వంలో ఏమవుతుందంటే ఒకళ్ళో ఇద్దరు లేదా 3-4 ఆఫీసర్లు ఉంటారు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవాళ్ళు. కాకపోతే వాళ్ళు కూడా ఏంటి ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి వెళ్ళి పనిచేయరు. ఈ ప్రభుత్వంలో ఏమైంది, గత ప్రభుత్వంలో పూర్తిగా అసలు అదేదో వాళ్ళ ప్రైవేట్ సైన్యంగా ప్రతి వ్యవస్థలోనూ తన మనుషులను పెట్టుకొని వాళ్ళ ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నారు. వాళ్ళకి చట్టం అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు, కోర్టులు చెప్పినా లెక్కలేదు, నిత్యం అబద్ధాలు చెప్పటం, వీటన్నిటితో నడిపించారు. ప్రజలను భయభ్రాంతులు చేయటం, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక రకమైన హెరాస్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకో రకమైన హెరాస్మెంట్. వీళ్ళందరూ అటు తెలుగుదేశం కార్యకర్తలనే కాదు, సామాన్య ప్రజల్ని రెవెన్యూ తరపు నుంచి ఇబ్బంది పెట్టిన అధికారులు చాలామంది ఉన్నారు. అలాగే రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళ మీద పోలీసుల్ని ప్రయోగించి నానా గందరగోళం చేశారు. అందులో పాత్రికేయులని లేదు, సామాన్య పౌరుడని లేడు. ఎవడైనా కానీ వాళ్ళని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరిని. అటువంటి అధికారుల మీద ఖచ్చితంగా ఒక్కసారి ఏ ప్రభుత్వం అయినా ఒక చర్య అనేది తీసుకుంటే తర్వాత రాబోయే ప్రభుత్వాల్లో ఈ అధికారులు ఇట్లాంటి విచ్చలవిడితనానికి పోకుండా ఉంటారని నా అభిప్రాయం. కానీ ఇందులో కూడా నాకు ఉన్న డౌట్ కూడా ఒకటి ఉందండి. రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజశేఖర్ రెడ్డికి సహాయ సహకారాలు అందించి కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడిన అధికారులు ఆ తీరు చూసి తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మారతారేమో అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక రాజశేఖర్ రెడ్డి గారి కంటే కూడా ఆ హయాంలో ఉన్న నా అధికారుల కంటే కూడా వీళ్ళు అసలు నిత్యం అలాగే బానిసలాగా మాదిరిగా తయారైపోయారు. అంటే మన పాత సినిమాల్లో చూస్తాం చూడండి, కూర్చొని రే అనగానే ఒక రౌడీ ఎలిమెంట్ వచ్చి నుంచుంటది. అంటే వాళ్ళు ఏది చెప్పినా కానీ గుడ్డిగా కళ్ళు మూర్చున్నాడు. చదువుకోవడానికి అందరూ పెద్ద పెద్ద చదువులు, కొన్ని లక్షల మంది పోటీ పడితే సెలెక్ట్ అయ్యే 100లో నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళు. అటువంటి వాళ్ళు కూడా అంత బానిసత్వంతో ఎందుకు దిగజారిపోయారో మనకి ఎప్పటికీ అర్థం కాదు. డబ్బు అయి ఉంటుంది. డబ్బుకైనా లిమిట్ ఏముందండి? ఎంత డబ్బు తింటారు? బెదిరించడానికి వాళ్ళ ఉద్యోగాలు ఏమి వీళ్ళు బేకలేరు కదా. అసలు సెంట్రల్ సర్వీసెస్ వీళ్ళేం బిగుతారు కదా. నేను పనిచేయనని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఆమె కూడా 16 నెలల్లో 18 నెలల్లో జైలు. ఆయన ఏం మారిందండి? ఆమె కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ అదేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి పాత సేవ చేస్తానే చెప్తే అది చేస్తానే ఉన్నారు. అలా ఎంతమంది? ఒకళ్ళ ఇద్దరా? అసలు ఇదంతా వీటన్నిటికీ మొత్తానికి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ను కేస్ స్టడీగా తీసుకొని
సివిల్ సర్వీస్ తన పద్ధతిని మార్చుకోవాలేమో, లేకపోతే తన గైడ్ లైన్స్ మార్చుకొని ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు ఏమన్నా ఇట్లా లొంగకుండా ఉండేటి ఏదన్నా ప్రత్యేకమైన శిక్షణ అన్నా ఇవ్వాలి. మానసికంగా బలహీనలో లేక వాళ్ళు దేనికి లొంగుతారు అనే దాన్ని కూడా ఐడెంటిఫై చేసి అట్లాంటి లొంగన వ్యక్తులన్నా సెలక్షన్ చేసుకోవాల్సిందే తప్పితే ఈ జాడ్యం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ, తెలంగాణలోను కొద్ది మోతాదులో. సో మిగతా రాష్ట్రాల్లో మనం ఈ స్థాయి ఇది చూడం. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగి ఉండదు అవి కూడా, కానీ బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఇష్యూ అవుతుంది. ఇక్కడ అసలు పూర్తిగా దారి తప్పిపోయారు. ఇప్పుడు ఉండగలేకపోవడానికి ఏముందండి, కొంతమంది అధికారులు ఉన్నారు గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఈ ప్రభుత్వం పోకళ్ళు చూసి అసలు ఇక్కడ ఉంటే ఇబ్బంది అని చెప్పి గత 4 ఏళ్లగా సెలవులో ఉన్నారు. ఏపీ వెంకటేశ్వరరావు గారు ఉదంతం మీకు తెలుసు, లేని కేసుని ఆయన మీద 5 ఏళ్ళు సస్పెన్షన్లో ఉంచారు. ఆయన వాల్యుబుల్ సర్వీసెస్ పోయినాయి కదా. ఇట్లా ఉండగలిగే వాళ్ళు ఉంటారండి, లేని వాళ్ళని వాళ్ళు ఎత్తుక్కొని ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గం కేవలం మీరు ఐడెంటిఫై చేస్తే ఎస్సీ అధికారులు లేదా రెడ్డి అధికారులు వీళ్ళిద్దరూ చేసినంతగా అరాచకం చేసింది కూడా ఎస్సీ అధికారులు, రెడ్డి అధికారులు వీళ్ళే పూర్తిగా చేశారు. దాన్ని మనం అది రంగేసి మాట్లాడుకున్నా పచ్చిగా వాస్తవాలు మాట్లాడితే వాళ్ళే కులాల పేరుతోటి మా మీదకి వస్తున్నారు అని చెప్పి వచ్చినా కానీ క్షమించడానికి లేదు ఎవరిని. అవును, అందరినీ కొట్టాల్సిందే. రేపు పొద్దున కొట్టాం మేము ఊరుకోం, వాడికి ఆ కులం ఉంది వీడికి కులం అంటే అవదు, జనం ఒప్పుకోరు. ఈ పేటరైపోయిన ఉదంతాలు ఎన్ని ఉన్నాయండి. వాళ్ళు అంటే చట్ట ప్రకారం నడవండి, ఎవరు ఇబ్బంది పడరు, ఎవరు ఇబ్బంది పెట్టరు, మిమ్మల్ని ప్రశ్నించని కూడా ప్రశ్నించరు. మీరు అడ్డగోలుగా నడిచారు కాబట్టి ఈరోజు ప్రత్యక్షంగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, అందులో ఉన్న అధికారులు వాళ్ళని వాడుకొని వీళ్ళు మిగతా వాళ్ళని ఇబ్బందులు పాలు చేశారు. అంటే ఇప్పుడు ఈ కొద్దిమంది అధికారుల వల్ల మొత్తం సామాజిక వర్గాలను అంటున్నామని కూడా అనుకోవద్దు. అందులో కూడా కొంచెం మంచి అధికారులు ఉన్నారు, లేరని అంటలేదు. కానీ కొంతమంది వల్ల అయినా కానీ మొత్తం వర్గానికే చెడ్డ పేరు వస్తుంది. అది ఆ సామాజిక వర్గం వాళ్ళు ఆలోచించుకోవాలి ముఖ్యంగా. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకునేది, సామాన్య ప్రజలు కోరుకునేది దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టాలి, దారి తప్పిన అధికారులను కట్టడి చేయాలి, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా కానీ శిక్షించబడాలి అనేదే కోరుకుంటారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పని చేయకపోతే పార్టీ క్యాడర్లో నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఈ ప్రశ్నలు ఆయనకు తప్పకుండా ఎదురవుతాయండి. ఆయన చేస్తారని ఆశిద్దాం. ఇప్పుడంటే మామూలుగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే కొంచెం చేస్తారని నమ్మకం ఏదో కలుగుతున్నట్టుందిగా. ఈ రోజు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఆయన ఈ విషయాల్లో గతంలో ఇచ్చిన మాటకి తగ్గట్టుగానే ప్రవర్తన కూడా ఉంది. ఎందుకంటే గతంలో అంతఃపుర వాసులుగా ప్రసిద్ధి చెందిన మాజీ సిట్ చీఫ్ కొల్లి రఘురామరెడ్డి గారిని కానివ్వండి, సిఐడి సంజయ్ కానివ్వండి, లేకపోతే ఇంటెలిజెన్స్ బాల్స్ ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానివ్వండి, వీళ్ళందరూ మర్యాదపూర్వకంగా కలవటానే ముసుగులో చంద్రబాబు గారిని కలవటానికి వచ్చారు. మరి అంత మర్యాదపూర్వకంగా మర్యాద తెలిసిన వాడే అయితే కొల్లి రఘురామరెడ్డి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆ రోజు నంద్యాలలో ఎనర్జీ సెక్యూరిటీ పరిధిలో ఉన్న వ్యక్తిని తలుపు కొట్టి అర్ధరాత్రి పూట లేపటం ఏంటండి? లేపటం అంటే రాకపోతే టోయింగ్ చేస్తాం, వెహికల్ టోయింగ్ చేసి తీసుకెళ్తాం అనేది. మరి అప్పుడు మర్యాద గుర్తు రాలేదా? ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు, 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, దేశంలోనే సీనియర్ పొలిటీషియన్, ఆయన పారిపోతాడేనా అంతమందిని బందోబస్తుని తీసుకొచ్చి ఇచ్చేసేది? కనీసం ఆ సెక్షన్స్ ఏంటి, ఆ ఛార్జ్ షీట్లు ఏమన్నా పెట్టారా, ఏమన్నా ప్రూవ్ చేయగలిగారా? పైనుంచి కదా ముందు ఏదో కేసు పెట్టి లోపల పంపాలన్న ఉద్దేశంతో పనిచేశారే కదా. మరి అటువంటి ఇప్పుడు మర్యాదపూర్వకంగా కలుస్తారంటే మర్యాద అప్పుడు ఆయనకి లేని మర్యాద ఇప్పుడు ఈయన ఎందుకు ఇవ్వాలి అంటే ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే అదే సంతోషపడతాం. ఎవరైనా మనమైనా సంతోషపడతామండి. అటువంటి అధికారులకి అటువంటి వాళ్ళు నడిచిన దారికి తగ్గ మర్యాద లభిస్తుంది వాళ్ళకి కూడా. సిఐడి చీఫ్ అసలు ఆ సంజయ్ ఆయన ఆఫీసరా వైసీపీ కార్యకర్త అని ఆ రోజుల్లోనే ప్రతిపక్షాలు ప్రశ్నించినాయి. ఆయన చంద్రబాబు మీద ప్రెస్ మీట్లు పెట్టాడు. కేసు గురించి అసలు సిఐడి చీఫ్ కేసుల గురించి మాట్లాడటం ఏంటి అనేది ఒక వింత అయితే, ఆయన డైరెక్ట్గా వ్యక్తుల పేర్లు తీసుకొని మాట్లాడాడు. ఢిల్లీలో పెట్టాడు, ఢిల్లీ దాకా పోయి ఎవరికి తెలియజేయాలని ఢిల్లీలో పెట్టాడండి ఆయన. ఆ రోజు వీళ్ళు చేసిన మామూలు తప్పులు కాదండి. ఖచ్చితంగా వీటి మీద లోకేష్ గారు అన్నట్టు ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఈ 3 పేర్లు ఎడిదిరిగి టాప్లోనే ఉంటాయి. దాని తగ్గ ట్రీట్మెంటే వాళ్ళు ఇచ్చారు. అంటే జనం ఏం కోరుకుంటున్నారంటే ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏ రకంగా అయితే చేశాడో
జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసు పెట్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు యూనిఫామ్ లేకుండా చేశాడో, విధులకు దూరం చేశాడో అదే విధమైన ట్రీట్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఇవ్వగలదా? తప్పే లేదండి. ప్రజలేంటి తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటారు, ప్రజలు కోరుకుంటారు. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తులు ఎవరైనా అదే కోరుకుంటారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ దారిలో వెళ్తారా అంటే నాకు కొంచెం డౌటేనండి. ఇన్నేళ్లుగా ఆయన అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన ఆ దారిలో వెళ్తాడని నేను అనుకోవట్లా. ఏదైనా చట్ట పరిధిలో చేద్దాం అంటాడు. ఇది కూడా చట్టపరిధిగా, ఆయన చట్టపరిధిలోనే కేసు పెట్టామంటున్నారు. జరగవచ్చండి, జరగాలనే కోరుకుంటున్నాం. చట్ట పరిధిలోనే అన్ని జరుగుతాయి అనేది. 3 రోజుల క్రితం జాతీయ ఛానల్లో మాట్లాడుతూ ట్రంప్ అవినాష్ అనేవాడు లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదే మాట చెప్తారు. లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం తరపున పనిచేసేది. ట్రంప్ అవినాష్ వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. చాలా కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తవ్వే కొద్దీ వీళ్ళు చేసిన అక్రమాలు ఏంటి, అన్యాయాలు ఏంటి, ఎంత లోతుకి వ్యవస్థలు నాశనం చేశారు, ఇవన్నీ కూడా బయటపడతాయి. ఆ బయటపడిన రోజు వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనే దానికోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. ప్రభుత్వం ఇలా మారిందో లేదో, కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామాలు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రాజీనామాలు, ఇంత హడావుడిగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చిందండి. ఎందుకు అంటే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పెద్ద అంత ఇదేం ఉండదు కదా, వాళ్ళు ఎందుకు రాజీనామా? వాళ్ళని కూడా రాజీనామా చేయించారు. ఎందుకంటే వీళ్ళు అంతే వసూలు, వాళ్ళందరూ వీళ్ళ కార్యకర్తలని సిబ్బంది పేరుతో అర్హత ఉన్నా లేకున్నా పెట్టుకొని భారీ జీతాలు ఇచ్చారు. ఒక్కొక్కడికి 40,000 30,000 ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ కమిషనరు డిజిటల్ కార్పొరేషన్ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళందరికీ జీతాలు ఇచ్చాడని. అవును, దాని మీద తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు కూడా చాలా సార్లు స్పందించారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. అంత తొందర ఎందుకంటే 2 నెలలు ఎక్స్టెన్షన్ అడిగాడు కదా. ఎక్స్టెన్షన్ అడిగినోడు నాకు ఎక్స్టెన్షన్ వద్దు, నేను వెంటనే వెళ్ళిపోతాను అని చెప్పి అసలు వీళ్ళు ఎవరికి ఇవ్వకూడదండి. వీళ్ళందరూ సెలవులు కానీ ఎక్స్టెన్షన్లు కానీ, లేకపోతే వాళ్ళు మేము ప్రీమెచ్యూర్గా ముందే రిలీవ్ చేయమని అడిగినా కానీ వీళ్ళందరి చర్యల మీద ఎంక్వైరీ జరగాలి. దాని తగ్గట్టుగా శిక్షలు పడాలి. ముఖ్యంగా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, లిక్కర్ డిపార్ట్మెంట్ లెక్కలు చెప్పాల్సిన బాధ్యత వాసుదేవరెడ్డికి ఉంది. ఖచ్చితంగా ఎన్ని కొన్నారు, ఎన్ని అమ్మారు, ఎన్ని ఎక్కడికి చేర్చారు అనేది ఆయన చెప్పాల్సి ఉంటుంది ఆ లెక్కలో. ఇక మైన్స్ ఇష్టారాజ్యంగా మైన్స్ అసలు ఎన్ని వేల క్యూబిక్ మీటర్లు తవ్వారు, ఎంత డబ్బులు చేతులు మారినాయి ఏంటి అనేది వెంకటరెడ్డి గారు చెప్పాల్సిందే. ఈ చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి ఢిల్లీలో తలదాల్చుకుంటామంటే కుదరదు. అది కుదరకుండా చూడాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వందే. అంటే ఈసారి ఢిల్లీలో కూడా కీలకం కాబట్టి అక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకుందాం అనుకున్నాయి అవ్వేమో. చాలా మంది అంటున్నారు అవ్వకూడదు, కేసీఆర్ నాని బీజేపీలో చేరతాడని, లేకపోతే ఇంకోళ్ళు బీజేపీలో చేరతాడు. ఇదివరకు బీజేపీలో అయితే పునీతం, ఇప్పుడు బీజేపీకే తెలుగుదేశం అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు అడిగిన మాటని కేంద్రం బీజేపీ కాదు అనే పరిస్థితి లేదు ఇప్పుడు. అంటే వీళ్ళందరూ ఏంటంటే మా ఇటీవల వార్తలు వచ్చినాయి, పెద్దిరెడ్డి కూడా బీజేపీతో టచ్లో ఉన్నాడు ఎన్నికల ముందు. అందరూ ఊహించింది ఏంటంటే కేంద్రంలో బీజేపీ అద్భుతమైన మెజార్టీలో గెలుస్తుంది గతంలో లాగా, సో అక్కడ షెల్టర్ తీసుకోవచ్చు అని. కానీ వాళ్ళ కాలం కర్మం ఒకే రకంగా, వాళ్ళు తలిచింది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టు. ఇప్పుడు అక్కడ బీజేపీ కూడా పూర్తి మెజారిటీ సొంతంగా రాకపోవటం, అక్కడ కూడా అలయన్స్ పార్ట్నర్స్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావటం, ఇవన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటుంటాడు, దేవుడు స్క్రిప్ట్ అండి. దేవుడు స్క్రిప్ట్ ఒక చోట రాయలేదండి, 2 చోట్ల రాశాడు. అటు మోడీ గారికి రాశాడు, ఇటు ఇక్కడ ఏపీలోనూ రాశాడు. మొత్తం దేశం ఒక స్క్రిప్టే మార్చేసాడు ఆయన పూర్తిగా. దీన్ని ఏడుకొండలో వాడికి ఆపాదిస్తారా, లేకపోతే ఎవరి ఇష్టదైవానికి ఆపాదించుకొని మాట్లాడుకోవచ్చు. కాకపోతే మొత్తం మీద వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోతే సొంత పార్టీలోనే, సొంత కార్యకర్తల్లోనే వ్యతిరేక భావం పొడచూపే అవకాశం అయితే ఉంది. అది తెలుగుదేశం పార్టీ పెద్దలు గుర్తించుకుంటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే కష్టం, ఊరుకోరు, వ్యతిరేకత వస్తుంది. 5 ఏళ్ల పాటు కింది స్థాయిలో అణగదొక్కబడిన వ్యక్తులండి వాళ్ళు. సామాన్య ప్రజలు ఏం కోరుకుంటారండి? మాటకి మాట, దెబ్బకి దెబ్బ అని అనుకుంటారు. వాళ్ళని ఎంతకాలం కంట్రోల్ చేయగలగడు అనేది నాయకుడి దీన్ని బట్టి ఆధారపడి. ఎట్లా ఉంటుందంటే స్వయంగా నాయకుడే బాధితుడైన స్థితి అయినా కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడేమో
ఆయన రూల్స్ అంటారు, సిస్టమ్స్ అంటారు, డెమోక్రసీ అంటారు, అందరినీ కంట్రోల్ చేస్తారు. ఖచ్చితంగా ఆయన అలవాటు అదే. అవతలోడు అధికారంలోకి వచ్చాక బడికి తీసుకొని వరుస పెట్టి కొడతా ఉంటాడు. ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. అవును. కానీ గత ప్రభుత్వం పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయిందండి దాన్ని. ఇదివరకు ఎక్కడో ఫ్యాక్షన్ గ్రామాల్లోనో లేకపోతే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రాంతం అనే భేవవాదం లేకుండా మొత్తం పైనుంచి కింద దాకా, ఏది ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా అందరికీ ఒకే రకమైన ఇబ్బందులు సృష్టించాడు అన్ని వర్గాలకి. సో ఇప్పుడు మీకు ఎక్కడో పల్నాడులో జరిగిందనో లేకపోతే రాయలసీమలో జరిగిందనో అనడానికి లేదు. మధ్య కోస్తాలో జరగలేదా? అవును. ఉత్తరాంధ్రలో జరగలేదా? ఎవరికి జరగలేదు. ఏ రాజకీయ నాయకుడికి, మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎవరికి? విశాఖపట్నాన్ని ఎట్లా తయారు చేశారండి వీళ్ళు? విశాఖపట్నం మొన్న ఒక విశాఖలో మర్డర్లు అసలు భూములన్నీ అగ్రిమెంట్ల మీద కబ్జాలు తీసుకొని వాళ్ళ కింద పెట్టుకొని ఎవరికి ఏమి ఇవ్వకుండా అసలు పోరంబోగు భూములు కానివ్వండి, గవర్నమెంట్ భూములు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకి ఇచ్చిన అసైన్డ్ భూములు కానివ్వండి, అన్నీ కడప రెడ్డి చేతుల్లోనే ఉన్నాయి. అది విచిత్రం ఏంటంటే ఒక వైసీపీ నాయకుడే చెప్తున్నాడు, ఆయన పేరెందుకులే కానివ్వండి, మొన్నటి దాకా ఇన్ఛార్జిగా కూడా అన్నారు, ఆయనకి ఇన్ఛార్జ్ ఇవ్వలేదని చెప్పేసి ఏదైనా పని చేసుకోండి ఆయన విశాఖపట్నం చుట్టుపక్కల విజయనగరం జిల్లాలో అంతరైతే ఏ ల్యాండ్ పట్టుకున్నా కానీ అది పలానా రెడ్డిగా కబ్జాలో ఉంది, ఇది పలానా రెడ్డి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఇవన్నీ ఖాళీ చేయించాలిగా, ఇవన్నీ కూడా ఎంక్వైరీలు చేసి ఒక్కొక్కడిని పంపించేసేయాలి కదా అక్రమంగా. ఎంక్వైరీ చేసి దాని రియల్ ఓనర్ లెవెల్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద ఒక ప్రత్యేకమైన సిట్ వేయాలి. ఎన్ని సిట్లు వేయాల్సి వస్తుందో చూడండి. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్నాయి. డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో, ఇక పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ సిట్లకే సరిపోద్దేమో మరి తెలియట్లేదు మనకి. వాళ్ళు సిట్లు వేసింది దొంగ కేసులు పెట్టి దొంగ కేసులు ఎలా ఫ్రేమ్ చేయాలా అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసే సిట్టు ఇది తవ్వి చెప్పేసరికి 5 ఏళ్ళు సరిపోదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కానీ కార్యకర్తలు కోరుకుంటున్నట్టు ప్రజలు కోరుకున్నట్టుగానే నడుస్తామని చెప్పారు కాబట్టి మనం ఆయన గతంలోలా కాకుండా మారి ఉంటాడు అని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.